హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో రాజకీయం రంజుగా మారింది. ఒకవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు రుణమాఫీకి సంబంధించి రైతులు రోడ్డెక్కుతున్న సందర్భంలో తెలంగాణ రాజకీయాలు పూర్తిగా హీటెక్కిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సగం రుణమాఫీ చేసి క్రెడిట్ కొట్టేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే దానికి కౌంటర్గా మాజీ మంత్రి, ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీష్ రావు గతంలో ఒక సవాల్ చేశారు. వాస్తవానికి అంటే రేవంత్ రెడ్డి హరీష్ రావుకు గతంలో సవాల్ చేసిండ్రు. ఆగస్టు 15లోగా మొత్తం రైతుల రుణమాఫీని చేసి తీరుతాం. ఒకవేళ హరీష్ రావు రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటారా, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పి ఆయన పదే సవాలు చేశారు. దానికి కౌంటర్గా హరీష్ రావు కూడా చేస్తే అట్లనే చేస్తాం, అలాగే 6 గ్యారంటీలను కూడా చేసినట్టు మీరు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఆయన కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. అయితే గతంలో హరీష్ రావు ఏమన్నారంటే, ఈ రుణమాఫీ చేయలేదు, రేవంత్ రెడ్డి ప్రతి గుడికి వెళ్ళి ప్రతి దేవీ దేవతల మీద ఆయన ఒట్టేసి చెప్పిండ్రు. అయితే ఆ దేవతలు రాష్ట్రానికి మంచి చేయాలి, ఈ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన పాపానికి తాను ప్రాయశ్చిత్తం చేస్తానని చెప్పి ఆయన గుళ్ళ పర్యటనకు సిద్ధమైపోయారనమాట. ఇవాళ ఉదయం హరీష్ రావు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దర్శించేందుకు వెళ్ళి అక్కడికే ఆలేరులో రైతులతో కలిసి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ధర్నాకు పిలుపునిచ్చిన సందర్భంలో ఆయన యాదాద్రి ఆలయాన్ని సందర్శించబోతున్నారనమాట. ఇప్పటికే ఆయన అక్కడ చేరుకున్నారు, అధికారులు ఆయనకు ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇది అక్కడ విజువల్ అనమాట. సో మొత్తం మీద రుణమాఫీ సగం చేసి క్రెడిట్ దొబ్బేయాలన్న రేవంత్ రెడ్డి సర్కారు కుట్రకోణాన్ని బద్దలు చేసేందుకు బీఆర్ఎస్ రకరకాలుగా కృషి చేస్తూ ఉంది. వాస్తవానికి అంటే ఈ 8 నెలల పాలనలోనే ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది రేవంత్ రెడ్డి సర్కారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగినట్టు ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చిన సందర్భంలో మరి దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది వేచి చూడాలి. అలాగే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అంటే ఎస్ఎల్బిసి ఇచ్చిన లెక్క ప్రకారం 49,500 కోట్లు ప్రస్తుతం ఉన్న రైతు రుణాలు. అందులో ఈ రేవంత్ రెడ్డి క్యాబినెట్ తీర్మానించింది ఏంటంటే ఇంచుమించు 31,000 కోట్లు మాఫీకి వినియోగిస్తే మొత్తం రైతులందరికీ కూడా రుణమాఫీ చేయొచ్చు అని చెప్పి వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలోనేమో 26,000 కోట్లు అప్పు ఉందని చెప్పి ప్రకటించిండ్రు. కానీ తీరా చూస్తే 18,000 కోట్లు అంటే 17,963 కోట్లేమో చేసిండ్రు. దాంతో ఒక 60-70% మించి రైతులకు రుణమాఫీ కాలేదు. మిగతా 30% మందికి 40% మందికి ఇంకా కాలేదు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంతో పాటే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు రేవంత్ రెడ్డి ఈ సర్కారు దిష్టి బొమ్మలు తగలవేసే కార్యక్రమం, శివయాత్రలు చేస్తున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాం అనమాట. సో మరి దీని మీద ఏం చేస్తారు? ఒకవైపు ఏమో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మల్లు పట్టి విక్రమార్క లాంటి వాళ్ళందరూ కూడా బ్యాంకర్లను ఆదేశిస్తూ ఉన్నారు, చివరి రైతు వరకు కూడా రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేయకండి, ఎట్లాంటి పరిస్థితులు టెక్నికల్ ఇష్యూస్ పేరుతో వాళ్ళకు ఎండబెట్టొద్దు అని చెప్పి ఆదేశాలు ఇస్తున్న తరుణంలో ఒకవైపు బ్యాంకుల దగ్గర రైతులు తీవ్రమైన ఆందోళన చేస్తున్న సందర్భాన్ని మరి ఈ ప్రభుత్వం గమనిస్తుందా లేదా, ఏం చేస్తారన్నది చూడాలి. ఇక 2 లక్షల వరకు అన్నారు కదా, ఇప్పటిదాకా 1,50,000 వరకు మాత్రమే రుణమాఫీ జరిగింది. 2 లక్షల దగ్గర ఉన్న వాళ్ళ రైతులకు ఎవరికి కూడా రుణమాఫీ జరగలేదని లెక్కలు చెప్తున్నాయి. మరి వీటిని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు? దీన్ని ఎన్ని రోజులు ప్రొలాంగ్ చేస్తారు? రుణమాఫీ మీదనే రాష్ట్రం చర్చించుకోవాలా? వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.